ఇవాళ మన సిరీస్లో డే 10 మార్నింగ్ లేవగానే మనమైతే మన ప్రీ వర్కౌట్ షేక్ అయితే రెడీ చేసేసుకున్నాం. సో అది రెడీ చేసేసుకొని మమ్మీ అయితే మనకి రెడీగా నట్స్ పెట్టింది. సో అవి కూడా వేసేసుకొని మన ప్రీ వర్కౌట్ ఓట్ మీల్ అయితే తాగేసినాం. సో అలా రోజు కూర్చొని ఎందుకు తాగడం అని చెప్పి అలా వాక్ చేసుకుంటూ కొద్దిసేపు అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళిపోయి మనం అయితే వార్మప్ స్టార్ట్ చేసేసినాం. సో ఇవాళ మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్. సో అలా మనమైతే 4 వేరియేషన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఆల్సో ఈరోజు ఎందుకు అంత పవర్ లేదు, ఎందుకంటే మనం ఈరోజు బ్లాక్ కాఫీ మర్చిపోయినాం. సో ఇంకా రేపటి నుంచి అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఆల్సో మన యాక్సెసరీస్ కూడా అన్నీ తీసుకొని కిందికి అయితే వచ్చేసినాం. సో మనం కిందికి రాగానే మమ్మీ అయితే మనకి రెడీగా పోస్ట్ వర్కౌట్ మీల్ అండ్ ఆల్సో క్యారెట్ కీరా ఫైబర్ రెడీగా పెట్టేసింది. సో అవి కూడా తినేసి మనమైతే మన GT 650 సర్వీస్కి అయితే వచ్చింది. సో ఇంకా మనమైతే చాలా రోజులు ఏం తీయక ఆల్మోస్ట్ 1.5 week 2 weeks అవుతుంది. సో ఇంకా అదైతే మనం వార్మప్ పెట్టేసినాం. సో వార్మప్ కానీ ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది. సో ఇంకా మనమైతే ఫైనల్గా సర్వీస్ సెంటర్ రీచ్ అయిపోయి సర్వీస్ కూడా ఇచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చేసి మనమైతే క్యారెట్ కీరా కూడా తినేసినాం. సో ఇది కూడా కంప్లీట్ చేసేసుకొని మన లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. సో మన లంచ్ కూడా ఫైనల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఆల్సో ఈవినింగ్ ఒక చిన్న పని ఉంటే సో అక్కడికి స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా డాడీ పని అది. సో అది క్లోజ్ చేసేసుకొని మనమైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ అయిపోయిందంటే తీసుకొని వచ్చాం. సో ఫైనల్గా ఫుల్ ట్యాంక్ చేసేసుకొని మనమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం. సో చూసుకోవచ్చు, ఇది కదా బ్రాండ్ అంటే, మస్తు క్రేజ్ ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ వెదర్ మంచిగా ఉందని చెప్పి అలా కొద్దిసేపు వెదర్ని కూడా ఎంజాయ్ చేసేసినాం. సో ఇంకా నైట్ మన డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మూన్ చూసుకుంటా మనమైతే వాక్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఈరోజుకి అంతే. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ డే. గుడ్ నైట్.